మీ వైసీపీ మనుషులు ఇద్దరు ముగ్గురు రావడం జరిగింది. దాంట్లో ఒకడు నా దగ్గర వచ్చి సెల్ఫీ పక్కన మన రవణ ఇంకా బాలాజీ ఉంటే వాళ్ళు సెల్ఫీలు అడిగారు, సుధీరంతో ఒక సెల్ఫీ అని. అతన్ని తీసుకొచ్చి సెల్ఫీ ఇప్పించే క్రమంలో అతని జోబులో కత్తి ఉంది. ఆ కత్తి ఎందుకు తీసుకొచ్చినారు వైసీపీ నాయకులు? ఒక నా మీద అటెంప్ట్ మర్డర్ ఈరోజు ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఓడిపోతున్నామని తెలిసి ఈయన్ని పొడిస్తే సింపతి నాకు వస్తాడా పిచ్చోడా? పోనీ నేను పోయాననుకో ఫ్రీగా ఎమ్మెల్యే, మా వైఫ్ ఎవరు ఎమ్మెల్యే అవుతారు, మా అమ్మన వైఫ్, ఖర్చు లేకుండా. అది కూడా తెలివి లేకుండా మనుషుల్ని పంపించి పొడిపిస్తాము, లేకుంటే కాలు తీపిస్తామంటే ఏమి నీ వెనకాల ఉన్న బ్లేడ్ బాబ్జీ బ్యాచ్ ఉన్నామేంది? ఇక్కడ బొజ్జల సైన్యం ఇక్కడ వాడిని తాట తీసి పోలీస్ స్టేషన్లో పెట్టినాం, 2 టౌన్లో వాళ్ళని అప్పగించినాం. ఇట్లా చిల్లర వ్యవహారాలుకి భయపడే వ్యక్తి కాదు సుధీర్ రెడ్డి. మాకు మా సైన్యం ఉంది. ఇంకా వాళ్ళని కొట్టేటోడు కొట్టకుండా ఏదో మంది నుంచి తీసుకొని స్టేషన్లో పెట్టినాం, లేకుండా వాడు కాలు తీసి ఉంటే ఎవరు బాధ్యులు? మళ్ళా అక్కడికి వచ్చి ఎవరో చెప్తా ఉంటారు అతనికి అప్పుడే ఫుల్ తాగుండాడంట, అందుకు వచ్చినట్టు. పొడిచేటవాడు రేపు చేసేవాడు తాగకుండా ఊటిని ఏమని గుడికి వేస్తాడా? అది కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.